వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఒకప్పుడు మ్యూచువల్‌గా మాకు డైవర్స్ కావాలి అన్నా కూడా మినిమమ్ మనకి 6 మంత్స్ పట్టేది. అండ్ కోర్ట్ కూడా అంటే తర్వాతనన్నా వాళ్ళు మనసులు మారి కలుస్తారేమో అన్న ఆప్షన్‌ని దృష్టిలో పెట్టుకొని మినిమమ్ 6 మంత్స్ అయితే మనకుండేది. కానీ రీసెంట్‌గా వచ్చిన జడ్జ్‌మెంట్ ప్రకారంగా మనకి మ్యూచువల్‌గా కనుక వాళ్ళిద్దరూ డైవర్స్‌కి అంగీకరిస్తే 1 డేలోనే వచ్చే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. అంటే అది నిజమేనా సార్? ఎలా చూడొచ్చంటారు దీన్ని మనం? ఇది దీంట్లో ఇప్పుడు డైవర్స్ చేసుకునే వాళ్ళు రకరకాల రీజన్స్ తోటి వెళ్తారు. మనం మిగతా రీజన్స్ తీసేద్దాం. మ్యూచువల్ డైవర్స్‌కి వెళ్ళే రీజన్స్ తీసుకుందాం. మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు అంగీకారానికి వచ్చి మా కంపాటిబిలిటీ లేదు, ఇద్దరికి మాకు సరి అవ్వట్లేదు, మేము డైవర్స్ తీసుకుందాం అని చెప్పేసి మ్యూచువల్ డైవర్స్ చేసుకుంటారమ్మా సిరి. ఈ మ్యూచువల్ డైవర్స్ చేసుకున్న తర్వాత అర్జెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అయిపోయిన తర్వాత అతను అబ్రాడ్ ఛాన్సెస్ ఏదైనా ఉండి అబ్రాడ్ వెళ్ళాల్సిన ఆపర్చునిటీ ఉంటుంది. లేదంటే కనుక అతనికి ఇంకొక మ్యారేజ్ చేసే సంబంధాలు ఏదో ఉంటుంది. అండ్ ఆల్సో వేరే లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఉద్యోగ రీత్యా ఇంకో చోటకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అది హైదరాబాద్లో ఉన్నాడు, ఇక్కడ డైవర్స్ చేసుకుని ఊళ్ళోకి వెళ్ళి వ్యవసాయం చేసుకుని బతుకుదాం అనుకుంటున్నాను, ఇక్కడ ఉండగలను లేదు, ఆపర్చునిటీ మిస్ అవుతుంది, నాకు వేరే ఆపర్చునిటీ తీసుకుంటాను, నాకు డైవర్స్ ఇచ్చేస్తే బెటరు అన్న ఫీలింగ్ తోటి ఉంటే కనుక వేవర్ అప్లికేషన్ ఒకటి వేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకి వితిన్ వేవర్ అప్లికేషన్ పెట్టుకుంటే మొన్నాడే మనకి డైవర్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి. వేవర్ అప్లికేషన్ అంటే ఏంటి? వేవర్ అప్లికేషన్ అంటే రీజన్ చెప్పాలమ్మా. జనరల్గా అయితే సుప్రీంకోర్టు లిబరల్గానే తీసుకోమంది ఆ వేవర్ అంటే నువ్వు అబ్రాడ్ వెళ్తున్నావు అంటే పాస్పోర్ట్ తీసుకురా, వీసా తీసుకురా, నాకు ఇంకో జాబ్ వచ్చిందంటే ఆ జాబ్ డీటెయిల్స్ ఇవ్వు అన్నంత క్రూషియల్గా చూడకు, నువ్వు అంత క్రిటికల్గా చూడద్దు. వాడు ఏదైనా ఒక విస్పర్ చెప్పాడు నాకు ఇట్లా అవుతుంది అంటే దాన్ని కన్సిడర్ చేసేసి నువ్వు ఇచ్చేయచ్చు డైవర్స్ అని చెప్పేసి ఉందమ్మా. ఇంకొక వినూత్నమైన మార్పు, విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు అబ్రాడ్లో ఉన్నారు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఇండియాకు వచ్చి డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండేవాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాడు రిప్రజెంట్ చేసుకుని కూడా డైవర్స్ తీసుకునేటువంటి అవకాశం. ఎస్, అంతేగాని నాకు అతను రావాలి, అక్కడి నుంచి ఇక్కడ రావాలి, వస్తేనే డైవర్స్ ఇవ్వటం అనేది ఏమీ లేదు. కాకపోతే వీడియో కాన్ఫరెన్స్లో జడ్జి వాళ్ళు వెరిఫై చేస్తారు, వాళ్ళ ఐడెంటిటీస్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఎస్ అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటంటే కలిసి ఉండటానికి ఇష్టపడిన వాళ్ళకి విడిపోదాం అని వాళ్ళు దృఢంగా నిశ్చయించుకున్న దానికి ఎందుకు అంత ఛాన్సెస్ ఇవ్వటం ఎందుకు అని చెప్పేసి ఒక ఆలోచన అమ్మ. దాంట్లోనూ ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుని ఎవరి వ్యవహారాలు వాళ్ళు చేసుకుంటారు. 6 నెలలు అంటే చిన్న టైం కాదు, 6 నెలల టైం అంటే పెద్ద టైమే. ఇప్పుడు ఏమవుతుందంటే మ్యూచువల్ డైవర్స్లో మేము కేసెస్ ఫైల్ చేస్తాం కదా, 6 మంత్స్ లోపల, అంటే మా దగ్గరికి వచ్చే పార్టీల గురించి చెప్తున్నానమ్మా. 6 మంత్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తాం సిరి. ఈ డైవర్స్ ఇచ్చే అమ్మాయికి ఒక 5 లక్షలు ఇవ్వాలో 10 లక్షలు ఇవ్వాలో ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తాం కదా. 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసరికి 6 మంత్స్ తర్వాత వచ్చేసరికి నేను 10 లక్షలు సరిపోవండి, పెంచితే డైవర్స్ అని చెప్పి బ్లాక్మెయిలింగ్ మొదలు పెడతారు. ఇప్పుడు సిచ్యువేషన్ అబ్బాయికి న్యాయం జరుగుతుంది. ఒక మాట మీద వచ్చారు, ఎంఓఏ మీద వచ్చారు, వాళ్ళకి బెంచ్ ఎక్కి చెప్పేయచ్చు, వాళ్ళు ఏమన్నా నాకు ఇష్టం లేదండి డైవర్స్ తీసుకుంటాను అని చెప్పేయచ్చు. మ్యూచువల్ డైవర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 6 మంత్స్ పీరియడ్లో ఆలోచనలు మారిపోతాయి, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి, కొత్త కోరికలు స్టార్ట్ అవుతాయి. ఇవన్నిటిని అవాయిడ్ చేయటం కోసం అని చెప్పేసి జనరల్గా మేమేం చేస్తుంటే, అడ్వకేట్స్ ఏం చేస్తామంటే, అదే జనరల్గా అందరికీ ఈ రకంగా చేస్తామంటే అది కూడా మేము రికమెండ్ చేయము. అతను వేరే అవగేషన్ పెట్టుకుంటాను, నాకు వేరే మ్యారేజ్ అవుతుందండి, లేకపోతే నేను వెళ్ళిపోవాలండి, అబ్రాడ్ వెళ్ళిపోవాలి, ఇది ఒకటి చూసుకుని వెళ్ళిపోవాలండి, లేకపోతే నాకు ఇమీడియట్గా నాకు వాయిదా ఎప్పుడో ఉందనుకుందాం, కాదు ఇంకా ముందే రప్పించండి, వెంటనే ఇప్పించేసేసేయండి అని చెప్తాడు. మాత్రం వేవర్ పీరియడ్స్ పెట్టుకుని అండ్ రీజన్ తోటి మనం అప్లై చేసుకుని డైవర్స్ అయితే మనం అప్లై చేసి తీసుకుంటాము. దానికి ఇంకా నిమిత్తం లేదమ్మా. ఈ రీజన్ అయితే ఒక రీజన్ చూపించి మనం వేవర్ అంటే ఏంటి, ఎప్పుడుకో ఉండే పీరియడ్ అంటే 6 మంత్స్ ఇవాళ వేస్తే ఒరిజినల్గా అయితే అమ్మ ఇవాళ ఫైల్ చేస్తాం అనుకోండి, ఇవాళ ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా 6 మంత్స్ తర్వాత ఒక డేట్ ఇస్తుంది. ఈ 6 మంత్స్ తర్వాత డేట్ పీరియడ్ అంతటి వేవ్ చేయటం వేవర్ పిటిషన్ అంటే, ఇదంతా వేవ్ చేసేయండి, ఈ రీజన్ తోటి నాకు ఇమీడియట్గా ఇచ్చేసేయండి అని అడగటం. దాంతో ఆటోమేటిక్గా కోర్టు డైవర్స్ ఇవ్వటం అనేది జరుగుతుందమ్మా. అదంతా అన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదివరకు ఏంటంటే సుప్రీంకోర్టు విపరీతమైనటువంటి జాప్యం జరుగుతుంది, కోర్టు కేసు స్టార్ట్ అవ్వాలంటే మాకు ఎక్స్పార్టీ డైవర్స్ కోసం రిఫర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్స్పార్టీ డైవర్స్ అవసరం లేదు. వితిన్ 1 డే, వితిన్ 2 days ఆర్ వితిన్ 1 week జడ్జి ఇమీడియట్గా డైవర్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది ఇప్పుడైతే. ఇప్పుడు
అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వద్దు అనుకుంటే వద్దు, డైవర్స్ నేను తీసుకోవాలి నిర్ణయం తీసుకున్నాను, ఇద్దరు కలిసి వచ్చి అడుగుతున్నారు. అమ్మాయి కష్టంతో రావట్లా, ఇష్టపడే వస్తుంది. అబ్బాయి కూడా కష్టపడి రావట్లే, ఇష్టపడే వస్తున్నాడు. పిల్లలు సెటిల్ చేసేస్తున్నారు. పిల్లలు వీళ్ళు ఎవరి దగ్గర ఉండాలా దాన్ని క్లియర్గా రాస్తాం, టర్మ్స్ రాసేస్తాము దాంట్లో. పిల్లలు ఇద్దరు అబ్బాయి దగ్గర ఉండాలి, పిల్లలు ఇద్దరు అమ్మాయి దగ్గర తల్లి దగ్గర ఉండాలి అనేది రాసేసుకుంటాం. రాసేసుకున్న తర్వాత డైవర్స్ అప్లై చేస్తే దేనికోసం వెయిట్ చేయాలి 6 months గురించి? ఒకవేళ 6 months గురించి వెయిట్ చేస్తే ఒకప్పుడు కోర్టు ఇప్పటికీ ఉంది, నేను లేదని అయితే అంతలా. హిందూ లాలో కానీ ఈ క్రిస్టియన్ లాలో కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ 6 months పీరియడ్ ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తారు. 6 months వరకు ఆగితే మళ్ళీ కలిసేటువంటి అవకాశం ఉంది, వీళ్ళు కలిసే అవకాశం ఉన్నప్పుడు ఇటువగా మనం విడదీయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాళ్ళు ఆ 6 months పీరియడ్ అని పెట్టారు. 6 months పీరియడ్ ఆ లైన్లో ఆలోచించుకుంటే అది మంచిదే కాదంట్లా. ఇప్పుడు కలిసే అవకాశం ఉంది అన్నది జ్యుడిషియరీగా ఆలోచించి తప్పేలేదు. కానీ ఇమీడియట్గా మాకు డైవర్స్ తీసుకుంటాం వల్ల మా పనులు మేము చేసుకుంటాం, మా లైఫ్లో మేము బతుకుతాము, మా ఫ్యూచర్ మేము ఆలోచించుకుంటాము. దానికి మీరు ఎక్కువ నాలుగు టైం పట్టడం వల్ల జరిగేటువంటి లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంది మాకు అనుకునేటప్పుడు మాత్రం మేము క్లయింట్స్కి అయితే రిఫర్ చేస్తాం. సేమ్ డే రిఫర్ చేసేసేయండి, పెట్టుకోండి అంటే వేవర్ పీరియడ్ అడగండి, ఆటోమేటిక్గా మనకు వస్తాయి. జడ్జిని అయితే అడుగుతామా, మాకు ఇట్లాగ వేవర్ ఇప్పించండి, 6 months వేవర్ ఇప్పించండి, మీరు ఇచ్చినటువంటి నెక్స్ట్ జడ్జ్మెంట్ అంటాడు. పాజిటివ్ రీజన్స్ని చూసుకుని కన్సిడర్ చేస్తారు. అంతేగాని దాన్ని కూడా క్లియర్గా ఇట్లాగే లేదు లేదు 6 months వెళ్ళమని ఎక్కడా లేదు, ఆటోమేటిక్గా మనకి డైవర్స్ వస్తుంది. సో మరి ఇలా ఎవరికైనా కూడా ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా లేదు డైవర్స్ గురించి మాకు సంబంధించిన క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్కి మనం ఇద్దరికి తీసుకుంటే ఇద్దరికి ఒకే అడ్వకేట్ ఉంటారు. మా జనరల్గా ఇద్దరు వేరు అడ్వకేట్స్ పెట్టి జనరల్గా అయితే ఒకే అడ్వకేట్స్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత అతని టర్మ్స్ అండ్ కండిషన్స్ MOU ఒకటి రాసుకోవాలి, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా ఒక MOU రాసుకోవాలి. దాంట్లో క్లుప్తంగా రాస్తారు, అంటే డీటెయిల్డ్గా రాయరు. ఎందుకు వీళ్ళకి కంపాటబిలిటీ అనేది మిస్ అయింది, ఎందుకు వీళ్ళు ఎట్లాగా విడిగా ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారు అనే చిన్నది రాసి, అండ్ దాంట్లో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రిమినల్ కేసెస్ పెట్టుకోకూడదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రిమినల్ కేసెస్ ఉంటే ఈ రోజుతోటి ఇది సరి, ఇక ముందు ఉండదు. MC కేసు, మెయింటెనెన్స్ కేసు ఈ రోజుతో సరి అని అన్ని క్లియర్ కట్గా MOU రాసుకుంటారమ్మా. MOU రాసుకుని ఇద్దరు సంతకాలు పెడతారు. సంతకాలు పెట్టిన తర్వాత దాని మీద ఒక పిటిషన్ వేస్తారు. మీకు ఇంకోటి ఏంటంటే సిరి, దీంట్లో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చేద్దాము, కానీ ముందు చెప్తున్నాను నేను దీని గురించి. కేసెస్ నడుస్తున్న టైంలో కూడా మధ్యలో MOUకి రావచ్చు. ఓకే, నా ఫెడప్ అయిపోయాను, నేను తిరగను అంటే ఏమవుద్దు, ఒకళ్ళు డైవర్స్ వేస్తారమ్మా. సెకండ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డైవర్స్ వద్దు అంటారు. ఖచ్చితంగా కూర్చుని ఏం వద్దని ఎందుకు అంటున్నామంటే రీజన్ ఉండదు వాళ్ళ దగ్గర. వీడు చెప్తాడు దుర్మార్గుడు, వాడు చెప్తాడు దుర్మార్గుడు, ఆ అమ్మాయి దుర్మార్గాలు వీడు ఇద్దరికి ఒకటే రీజనింగ్ ఏంటి, డైవర్స్. పోనీ ఈ దుర్మార్గుడు అని చెప్తాడు అని అబ్బాయి అన్నాడు అనుకోండి, అమ్మాయి లేదు చచ్చినా కొట్టినా తిట్టినా నేను ఆడితోటి ఉంటానని చెప్పేసి రీజన్ అయితే దాంట్లో మళ్ళీ RCR అంటారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, నాకు అతనే కావాలని మళ్ళీ ఇంకో పిటిషన్ వేయాలి, లేకపోతే కౌంటర్ క్లెయిమ్ వేయాలమ్మా. దీంట్లో ఈ అమ్మాయికి డైవర్సే కావాలి, అతనికి డైవర్సే కావాలి. ఇటువంటి కేసెస్ అమ్మా కొన్ని వేలు ఉండిపోయిన పెండింగ్. ఇది హైదరాబాద్లో చెప్తున్నా, ఇండియా మొత్తంగా చూసి కొన్ని లక్షలు ఉన్నాయమ్మా పెండింగ్. ఇద్దరికి ఒకటే ఉద్దేశం, అమౌంట్స్ దగ్గర మ్యాక్సిమం ఏంటంటే కౌన్సిలింగ్కి వెళ్ళిపోయి ఇద్దరు ఏదో అమౌంట్ ఏదో సెటిల్ చేసుకోండి, పిల్లలు సెటిల్ చేసేయండి, ఎందుకు ఎన్నాళ్ళు అన్నది ఒక ఒపీనియన్ అమ్మ. అది సుప్రీంకోర్టు ఒపీనియన్ కూడా అదే. ఏదైనా ఇష్యూస్ మీకు ఏదైనా డైవర్స్ ఇష్యూస్ కానీ, ఏదైనా ఈ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైతే నా దగ్గర రావచ్చండి. కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్ తోటి మాకు కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం జరుగుతుంది. ఎటువంటి మీరు ఆందోళన పడక్కర్లేదు ఈ ఫ్యామిలీ ఇష్యూస్ మీద. సో ఇన్ని రోజుల పాటు మినిమం 6 నెలల పాటు మనం ఆగాల్సిందే, కానీ ఇప్పుడు మ్యూచువల్గా డైవర్స్ కావాలి అంటే ఖచ్చితంగా మనకి 1 dayలోనే వచ్చే అవకాశం ఉందంటారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.